హలో హాయ్ గైస్, ఈరోజు అయితే నేను ప్రొద్దుటూరుకి వెళ్ళిపోతున్నాను. నేను మా పెద్దబామకి నా ఫోన్ అయితే ఒకటి రిపేర్కి ఇచ్చి దాదాపు 20 days అయితే అయింది. ఆ ఫోన్ ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి అయితే పోతున్నాము. ఆ ఫోన్కి వచ్చేసి ఏమైందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిందనమాట. ఇంతకుముందు అయితే స్క్రీన్ పోయింది. ఆ స్క్రీన్ వేయించిన ఒక 2 రోజులు పనిచేసింది. తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఆటోమేటిక్ ఆన్ అవుతా కంప్లీట్గా అయితే పోయింది. దానికోసం అయితే ఇప్పుడు పోతున్నాము. ఇప్పుడైతే అవంపల్లి అది ఏంట్రా ఏటుండయి ఏంటి ఒక్కడి కూడా సెట్ కావడం లేదా? ఏంటో ఈ రూట్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది మీరంతా. ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చూసుకోండి ఏ రకంగా ఉందో. మైకు వచ్చేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి, చూసుకోక మీరు పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ గుంతలలో. ఇది 4 lane అయితే వేస్తున్నారు రోడ్డు. ఈ 4 lane రోడ్డు అయితే వరకు ఈ ట్రాఫిక్ కష్టాలు, ఈ రోడ్డు కష్టాలు తప్పవు. టైం చూడండి, ఒక టైం 10:35 కన్సూర్లో కనపడుతుంది. కానీ బ్రదర్ చూడండి ఏ రకంగా ఉందో, ఫుల్ చలి ఉంది. ఆ ఫోన్ ఎలాగైనా తీసుకురావడం కోసం అయితే బయలుదేరాము. చూద్దాము ఎంతవరకు వెళ్ళగలము. నేనైతే మ్యాక్సిమం స్లోగానే వెళ్తాను, ఫాస్ట్ మీకు ఏముండదు. ఇక్కడ ఏం సిగ్నల్స్లో ఏం లేవు. ఎవరన్నా వచ్చినట్టే డైరెక్ట్ చూసేస్తుంది కంకర్లో. ఏదైనా ఒకసారి వస్తే కానీ కొంచెం జాగ్రత్త చేస్తారు మనల్లో. నేనేదో హెల్మెట్లు సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నాను. వెనకాల మా బావలు అయితే ఉన్నారు, చూద్దాం. స్పీడ్ చూసుకోవచ్చు మీరే. మన అయితే 60 తగ్గుతా అంతే. వెనకాల వెయిట్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్. పదిన్నర అయింది 11:30 కల్లా నా పోలేం. పదకొండున్నరకు పోయినాం అనుకో, 1 అవుతుంది. హ్యాండిల్ ఎందుకో టైట్ ఉందిరా. దీనికి వేరే వాళ్ళంట, దానికి వేరే వాళ్ళంట. అందుకే వీళ్ళు చూడు ఎంత బాగా పెట్టున్నారో. అది ఉంది. ఎవడన్నా వచ్చినాడంటే నైట్ టైం గుంతలేకే. టోల్ గేట్ ఇన్నే అంట. ఏముంది, రేట్లు పెరిగినలే ఆల్రెడీ. పెట్రోల్ పట్టించి పోవాలన్నా ఏం ట్రాఫిక్ లేదట్నా.
సడన్గా మనం బైక్ తీసుకొని కూడా బయటకు వస్తాయి, రెడీగా ఉంటాయి అన్నమాట. రెడీగా ఉన్నాంటారా అని వచ్చేసి మన లోపల పడిపోతాయి. మనదేం పోయింది, కాలాకి వెళ్ళిపోతాం. వాటికి ఏమవుతుంది, దూరుతాయి. వాటికి దూరుతున్న కోసం మనకు గంటలు అవుతాయి. అందుకే మీరు ర్యాష్ అయితే ట్రైనింగ్ చేస్తే అంతమంది కొరకు చిన్నగా ఉంటుంది. సచ్చా ఎవడో ఎదురొచ్చేవాడు దుమ్ము లేపిండు. ఎక్కడ ఎవడో వాటర్ వేసి ఉంటే అంత డస్ట్ వస్తుంది కాదు. మీకు నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ నేనైతే మైక్ ఏంటో ఫిట్టింగ్ చేశాను. నేను డైలీ వాక్స్కి వాడడానికి ఊరికి హెల్మెట్లు అలా పెట్టాను. మీకు ఎంతవరకు క్లారిటీ ఉంటుందో ఏమో మరి రేటింగ్లో తెలుస్తుంది. చూద్దాం. ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడాలి. సగం పోయిందో ఈ రోడ్డు పనులకి టీవీలో కనబడితే కొండ సగం పోయింది. ఈ రోడ్డు పనులకి ఇలా చేసినారు. మీకు ఎంతవరకు పడుతుందో ఏమో తెలియదు. ఇక్కడ నుంచి అయితే రోడ్డు బాగుంది, ఇబ్బంది లేదు. ఇది మల్లెపల్లి నుంచి పూర్వమిల్లకు రూట్ అయితే అంతగా రాగలేదు. మొత్తం ఉత్తరమయము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే వెళ్ళండి. కనబడుతుంది చూడండి. కాకపోతే మరీ అంత ఎక్కువ అయితే లేదు. చలి మాత్రం తక్కువే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వీడు కూడా తక్కువ పోతున్నాం. మన వేడి దగ్గర జాగ్రత్తగా ఉండకపోయినా ఈ జంతువులు అయితే జాగ్రత్తగా ఉన్నది. ఈ సడన్గా దూరుతాయి. ఇంకా మ్యాచ్ ఏంటంటే ఈ ఫోన్ నాకు టైం స్విచ్తో సరిపోయేది. ఈ ఫోన్ నాది కాదు, మా అమ్మది. స్కూల్ కోసం అయితే వాడుతూ ఉంటుంది. దానిలో డేటా ఉంది. ఆ డేటా ఇంపార్టెంట్. నేను ఒకరోజు పెట్టడమే ఎక్కువ ఫోన్ని. అలాంటిది ఇప్పుడు 10 రోజులు దాటింది. ఇంట్లో నన్ను ఒక రౌండ్ అయితే వేసుకుంటాను డైలీ. సెల్ ప్యాంట్ అని చెప్తే వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. ఆ ఫోన్ రిపేర్ కాకపోయినా పర్లేదు, నాకు నా ఫోన్ ఇచ్చాయి, లేదంటే వేరే ఫోన్ అని చెప్పేసరికి ఫోన్ అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యిందని ఫోన్ చేసినాడు. వైఫ్ కలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి అయితే ఫోన్ చేశాను, ఫోన్ అయితే లేదు. ఫోన్ మోడల్ వచ్చేసి రెడ్మీ నోట్ 9. ఆ ఫోన్ అయితే అలాగే వెళ్తున్నాను కదా అని మా పెద్దమ్మ ఇంటి వరకు అయితే వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాను నేను.
తిని వెళ్ళిపోతున్నారా? గుండె బద్దలవుతుందిరా. వాడే ఇష్టం గోరి. నేనే పెడతారా? వాడు అని కథ చూడు. గోరి ఈడే సంపత్ గాడు తిన్నారా?